హాయ్ గుడ్ మార్నింగ్. హరే రామ్. చూడండి, ఇప్పుడు మామూలు పూరి కాదు, రాగి పూరి చూపిస్తాను. దానికి 2 కప్పులు రాగి పిండి ఎత్తుకోవాలా. 1 కప్పు గోధుమ పిండి, ఒక హాఫ్ కప్ అంతా చిరోటి రవ్వ, కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గట్టిగా కలుపుకుంటాము. మామూలు పూరి కింద రాగి పూరి ఇంకా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పిండినంతా మనం ఇట్లా చాలా గట్టిగా కలుపుకోవాలా. గట్టిగా కలుపుకొని వేసేసి ఒక 5-10 నిమిషాలు పక్కలకు పెట్టేసి సెట్ చేసేకి ఇస్తాం. చూడండి, మన రాగి పూరీలంతా మామూలుగా మనం పూరి వత్తుకున్నట్లు వత్తుకునేది చాలా అంటే చాలా బాగా వస్తూ ఉందండి. రాగి పూరి రెగ్యులర్ దానికి ఇది ఇంకా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. అందరూ ట్రై చేయండి మన రాగి పూరీని. చూడండి, అన్నీ ఉబ్బుతా ఉన్నారు, అన్నీ సూపర్. చూడండి, మన రాగి పూరీలు అంతా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. రెగ్యులర్కి ఇది డిఫరెంట్గా ఉంటుంది, అందరూ ట్రై చేయండి. ఇప్పుడు దీనికి రాగి పూరీ చేతికొచ్చేసి నేను చిన్న మసాలా చేసినాను. అది ఇంకొక దాంట్లో వీడియోలో ఉంది. 2 అంటే చాలా బాగా వచ్చింది అది.